రండి, మా కస్తూర్బా స్కూల్కి రండి, మా మోత్కూరు హై స్కూల్కి రండి, మా మున్సిపాలిటీకి రమ్మంటే గౌరవ కలెక్టర్ గారు వెంటనే స్పందించి వచ్చినందుకు కలెక్టర్ గారికి నేను నిండుగా నా తరఫున హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే నాకు అన్నిటికన్నా ముఖ్యంగా మనిషి ఎట్లనే బతాడు, కానీ ఎడ్యుకేషన్ అనేది మనిషిలో ఒక భాగం ఉంటుంది. పక్షికి ఎవడు చదువు నేర్పడు, కానీ లేచిపోయి మనిషికి నేర్పాలి. అందుకోసమనే మీరు కూడా మంచి చదువు నేర్పాలని, ఇక్కడ ఉన్న ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఈ కలెక్టర్ ద్వారానే సాధ్యమైంది అని చెప్పి నేను కలెక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. వారు కూడా స్పందించారు. తర్వాత నాకు ఏ ఆదేశాలు లేకుంటే పారి కూడా నేనే నేర్పించవచ్చు చెప్పినా నేను అది అవుతా ఉంది. అది ఏది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను కంప్లీట్ చేయించి గేట్ పెట్టించి మంచిగా పంపించిన. తర్వాత మీరు ఇక్కడ ఏఎన్ఎం ఉందా మీకు? ఎవరు ఏఎన్ఎమ్మా? స్టాఫ్ నర్సా? రెగ్యులర్ ఉంటావా? ఏ ఊరి మీది ఉంటావా? రెగ్యులర్ జాబ్ అనేది ఇదంతా గవర్నమెంట్ పాలసీ. మనం అన్న వెంటనే అది అమలు కాదు. అదేంటో ఒకవేళ గవర్నమెంట్ పాలసీ తీసుకొని ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ టోటల్గా, కాకపోతే మేనేజ్మెంట్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కనుక అవసరం అనుకుంటే దీనికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతుందో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా, ఇలా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా సీఎం గానే ఉన్నారు ప్రస్తుతానికైతే. ఆ తర్వాత మరి వాళ్ళకి ఎవరు కేటాయిస్తారో ఆ తర్వాత నేను దాన్ని మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం అయినా. కొన్ని స్టేట్లు అయితే అమ్మ మీరు ఆ జియో కాపీ కూడా తీసుకోండి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. గవర్నమెంట్ రెఫర్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమనే మీకోసం కూడా మాట్లాడతాం. కానీ మీరు పిల్లలు మాత్రం జాగ్రత్త చూడాలి, మీరు ఇన్ టైం రావాలి వినరా. తర్వాత మీకు సెక్యూరిటీ అయింది ఇప్పుడు గొడగట్టి కాబట్టి పావులు తీరు ఏం రావు కదా. ఉన్న 150 మీటర్స్ ఏదో వాల్ ఉన్నట్టు అది కూడా కంప్లీట్ చేస్తారు. తర్వాత టాయిలెట్స్ అయితే ఇబ్బంది లేదు ఉందా? బయటకు పోవాలా?